హిమాలయాలు ఉంటే చలిగా ఉంటుందా వెచ్చగా ఉంటుందా? వీటిని చూస్తుంటే నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఏంటి? ఇక్కడున్న ఐస్ అంతా లారీలు ఎక్కించుకుని ఆంధ్ర తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్ముకుంటే బోల్డ్ అంత డబ్బు వస్తుంది. బోల్డ్ అంత డబ్బు రాదు, బోల్డ్ అంత బొక్క వస్తుంది. బొక్క ఎందుకు వస్తుంది? ఇక్కడ ఐస్ లోడ్ చేసి అక్కడ తీసుకెళ్లేసరికి మిగిలేదు ఖాళీ లారీ. పెదవాడ ఆపి నోరు మూసుకొని రా. ఐఎమ్ శ్రీరామ్, ఎండి ఆఫ్ సీతారాం ట్రావెల్స్. నమస్కారం సార్. నమస్కారం. అయ్య బాబాయ్ వీడోడు ఇక్కడ మన బ్రాంచ్ మేనేజర్. మరి ఈ టైప్ లో జరికిస్తాడంటే ఏమన్నా ఫైల్స్ కంప్లైంటా? కాదు సార్, నేపాలి సంప్రదాయంలో నమస్కారం చేస్తున్నా. అయితే నేను నమస్కారం చేస్తాను. చేసింది చాలు, బయలుదేరా. రండి సార్, రండి సార్. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు అంటే సార్ 10 ఏళ్ల క్రితం వీళ్ళ నాన్నగారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మాది రాజమండ్రి మలుపీది. అది సంగతి. ఫేస్ చూసి మన మలుపు ఫేస్ అంటే ఇక్కడ ఉందని తెగవర్రి అయిపోతున్నాను. మేడ్ ఇన్ రాజమండ్రి అనమాట. సార్ మీరు కూర్చోండి సార్. స్లో స్లో. ఏమైంది? ఏదో రిపేర్ అంటే సార్ 10 నిమిషాలు అయిపోతుంది. భయ్యా ఈ లోపు లొకేషన్ చూద్దాం పదా. పదా. అబ్బా లొకేషన్ అదిరిపోయింది. షూటింగ్ ఏమైనా చేస్తావా? కాదు, పిస్ కొడతా. ఫ్లైట్ ఎక్కి దగ్గర నుంచి ఉగ్గ పట్టుకోలేక తెచ్చా. అంత ఒగ్గబట్టి చావకపోతే ఫ్లైట్ లోనే ఆడవచ్చుగా. ఫ్లైట్ లోనే ఆడవచ్చు, కానీ జనం మీద పడుతుందేమో అని భయపడి మానేసా. ఓ నాయనో, పొట్టంటి గడ్డగట్టినట్టుంది. ఐస్ ముక్కలు పడతాయేమో. ఓరి నాయనోయ్, అయ్యి బాబాయ్. భయ్యా భయ్యా, జిప్పు తీసేసరి కర్రలు వచ్చుకొస్తున్నారు. కొడతారేమో, పారిపోతాం. జిప్పు తీస్తే ఎందుకు కొట్టారా? మనకు ఆంధ్రాలో మందు పొజిషన్ లాగా ఇక్కడ పిసుకొట్టడం ప్రొఫెషన్ ఏమో. ఏడ్చాలో ఉండు. ఏంట్రా ఆ మేక పిల్ల వెనకాల అమ్మాయి అలా పరిగెత్తుకొస్తుంది? మేకపిల్ల పారిపోతుంటే పట్టుకోండి పట్టుకోండి అని వస్తుంది. నీకెలా తెలుసు? నీకు నేపాలీ భాష రాదుగా. బాధను అర్థం చేసుకోవటానికి భావం ముఖ్యం గాని భాష ముఖ్యం కాదు బ్రదర్. వారిని నీలో ఎంత టాలెంట్ ఉందా? మరి అదే ఇలా ఫీల్ అయి పీకుతావరే నేను బయట పెట్టను. ఏడ్చలే ఉండు. ఆ మేక పిల్ల పట్టుకుని వాళ్ళకి కాస్త హెల్ప్ చేద్దాం. పద. పట్టుకున్నా ఇంకా ఎంత కరుస్తావు? బాబు తపాయిలే ధీరే ధీరే ధన్యవాद. बाजी बाजी तेरे नाम है तेरे छोड़ दो. उतर जा. देवतले ना चढ़ाई तेरा बिया उदयना मुझे बाजी बाजी अन्याय करेरा मेरा बाकराले मारे देस तले भगवान माफ कर देना. ఏంట్రా ఏంటంటుంది? మేక పిల్లని పట్టుకుని ఇచ్చావు కదా, థాంక్స్ అంటుంది. मेरा बाकराले मारे को बापले तले छोड़ देना. థ్యాంక్స్ చెప్తున్నట్లేదురా, ఏదో తడుతున్నట్టుంది. కాదు భయ్యా, క్లియర్ గా థాంక్స్ అని చెప్తుంది. మీరు తెలుగు వాళ్ళ బాబు? అరే నీకెలా తెలిసింది? మనం మాట్లాడింది ఇప్పుడు తెలుగులోనే కదా ఇడియట్. మీరెవరు బాబు? నా పేరు ఈర్నాయుడు అండి, మాది అనకాపల్లి. మరి ఇక్కడ ఉన్నారండి? లారీలో బెల్లం లోడ్ వేసుకొచ్చారా? లేదండి, నేను ఇక్కడ గోర్ఖాగా పనిచేస్తున్నాను. ఊర్కాగానా? ఇక్కడ? అవును. ఇదేంటే బాబు, అందరూ ఇక్కడి నుంచి వచ్చి అక్కడ గూర్ఖాలుగా పనిచేస్తుంటే నువ్వేంటి రివర్స్ లో జంబలకి పంబా? ఇక్కడ గోర్ఖాలు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వదిలేసి సంవత్సరాల తరబడి అక్కడ కాపలా కాస్తుంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇక్కడ కాపలా కాస్తుంటాను. అంటే మోసగాళ్ళకి మోసగాళ్ళలాగా నువ్వు గూర్ఖాలకి గూర్ఖావే? నవ్వావు గాని అమ్మాయి ఇంటి ఏడుస్తూ మమ్మల్ని ఏదో అంటుంది. అదా పాపం, ఆ అమ్మాయికి చాలా రోజులుగా పెళ్లి కావడం లేదు. వాళ్ళ ఆచారం ప్రకారం మేకపిల్లని దేవతకు బలిస్తే పెళ్లి అవుతుందని వాళ్ళ నమ్మకం. అందుకే ఆ అమ్మాయిని పెంచుకుంటున్నటువంటి మేకపిల్లని బలివ్వబోతుంటే నాకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, ఆ మేకపిల్లని చంపకండి అని దాన్ని విప్పేసి పారిపోమని తరుముకుంటూ వస్తుంటే ఆ విషయం మీకు తెలియక దాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టారు. అందుకే ఆ అమ్మాయి ఏడుస్తూ మిమ్మల్ని తిట్టుకుంటాం. మరి ఇందాక మేకపిల్లని పట్టుకోండి పట్టుకోండి అని అరిచిందిగా? ఆ అమ్మాయి పట్టుకొని పట్టుకొని అన్నారు లేదు, పారిపో పారిపో అని అరిచింది. ఓహో, హ్యాండ్ మూమెంట్ ని బట్టి పట్టుకోండి పట్టుకోండి అని అరిచిందని ట్రాన్స్లేట్ చేసి చెప్పి సచ్చావు. వస్తా బాబు. ఇడియట్, నువ్వు చేసిన ఏదో పనికి అమ్మాయి చూడు ఎలా ఏడుస్తుందో. పాపం ఎంత మంచి పిల్ల. ఆ విషయం నీకెలా తెలుసు? తనకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, మేక పిల్లని చంపొద్దంటుందంటే ఆ పిల్ల క్యారెక్టర్ ఏంటో తెలియట్లేదు. ఇదిగో నువ్వు డబ్బు తీసుకెళ్లి ఏదో రకంగా వాళ్ళకి నచ్చచెప్పి ఆ మేక పిల్లని తెచ్చి ఇచ్చేద్దాం. సరే, ఈ లోపు నువ్వు అమ్మాయిని ఓదారుస్తుండు. సరే నువ్వు వెళ్ళు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వేం బాధపడకు, మా వాడు నీ మేక పిల్లని తీసుకురావడానికే వెళ్ళాడు.
స్టాప్ స్టాప్ దాన్ని మర్డర్ చేయొద్దు. ఇది అనకాపల్లి, కావలిస్తే డబ్బులు ఇస్తాను, దాన్ని మర్డర్ చేద్దాం చెప్పబోయా. ఏ పని తెచ్చా బాక్రాకో పాఠాలై నమార్ నువ్వు బందేయిచా ఎస్లై నా మరి కానా అమ్ముడు మనిషి బియ్యవుదానత ఏంటో అంటాడు. మేక పిల్లని బలి ఇవ్వకపోతే మా మనవరాలకు పెళ్లి ఎలా అవుతుంది అంటున్నాడు. పెళ్లిదే ఉందా బాబు, కావలిస్తే మా శ్రీరామ్ చేసుకుంటాడని చెప్పు. నిజంగానే పెళ్లి చేసుకుంటాడా? నీ మీదొట్టు. అది కాదయ్యా బాబు, అతను పిల్లని చూసింది ఇప్పుడే కదా. మరి అదే చూడగానే తగనెచ్చేసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానని పంచుకొట్టు లెక్క కూర్చున్నాడు అక్కడ. అరగంటలో అంత లవ్ స్టోరీ ఎప్పుడు రన్ చేసాడబ్బా? అబ్బా ఈ విషయాలు నీకు తీరుపడిగా తర్వాత చెప్తాను కానీ ముందు ఆ పెళ్లి విషయం వాళ్ళకి చెప్పి ఆ మేక పిల్లని నాకు ఇప్పించు. तेरो नातनीले उसको साथले पिया कर सरे बाकराले मांग देचा ये हो रहा भगवान मेरो नातिनी भाग्यमणि हो, मेरो नातिनीले रक्षा गर्नुहोस्, तपाईलाई धेरै धेरै धन्यवाद. यो लिनुहोस्. धन्यवाद धन्यवाद. సేమ్ టు యూ థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను ఇది నాయుడు. 1000 అబద్ధాలు అడుగు పెళ్లి చేయమన్నాను. పెళ్ళని ఒక అబద్ధం ఆడి నీ ప్రాణాలు కాపాడాను. అక్కడ మీ అమ్మగారు మా వాడిని ఎన్ని బాధలు పెడుతుందో ఏంటో. నీ తిట్లు కాస్త ఆపమ్మా. మా వాడు వెళ్ళాడు, నీ మేకపిల్ల తీసుకొస్తాడు. बसो अब मेरो किलकिलीले कोले समात्न परेको थियो. मेरे किलकिली भले भले तब किलकिली. ఇప్పటిదాకా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వలవల ఏడ్చి కిలకిల ఎలా నవ్వుతుందో చూడు. ఇది పెద్ద కిలికిలి. ఓకే. కష్టపడి మేకపిల్లని తెచ్చింది నేను, ముద్దులు నీక. కష్టం నాది, సుఖం నీదనమాట. ఏడ్చావు గానీ అంత ఈజీగా మేకపిల్ని ఎలా తెచ్చారా? మరేంటనుకున్నావు? చూసి రమ్మంటే కాల్ చేస్తానని ఇప్పటికైనా అర్థమైందా? ఏం కాల్చొచ్చావురా? కొంపదీసి వాళ్ళ గుడిసెలోకి కాల్చేసి మేకపిల్ల ఎత్తుకొచ్చావా ఏంటి? పెళ్ళని చెప్తే వదిలేశారు. ఏంటి? అదే ఈ అమ్మాయికి పెళ్లి అవుతుంది, మీరేం వర్రీ కాకనే చెప్తే వదిలేశారు. మనిషానని తలయో కేటాలే బియ్యాకచ్చారే. ఇదేంట్రా మన వెనకాల చూసి సిగ్గుపడుతుంది ఏంటి? కిలికిల్ని ఇచ్చాం కదా, హ్యాపీగా సిగ్గుపడుతుంది. ఇదేంట్రా ఆ పిల్ల నవ్విందంటే మీనింగ్ ఉంది. ఈ ముసలాడేంటి నవ్వి నమస్కారం పెడుతున్నాడు? ముసలోడు వాడు పెట్టగలింది వాడు చూడడం మనం పెట్టలేమా? మనం కూడా స్మెల్ ఇచ్చి పెడదాం పట్టు. మనిషి అనికేర్జా ఇదేంట్రా చెయ్యి ఎలా ఊపుతుంది? రమ్మని కాదుగా, ఏదో వెళ్ళిపోతూ టాటా చెప్తుంది. టాటా ఇలా ఊపుతారు కదరా? ఇది ఆంధ్ర ఉప్పు, అది నేపాలి ఉప్పు. నువ్వు ఉప్పు. చాలా ఊపింది. మీరు ఇక్కడ ఉన్నారా? లేదు, దీనికోసం ఆంధ్ర వెళ్ళాం అనుకున్నావా? సార్ మీరు అటు వెళ్ళారేమో అనుకోండి, ఆ కొండ కింది వరకు వెళ్ళొస్తున్నాను. కార్ రిపేర్ అయిందా? రెడీ సార్. పద.